మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ దాసరి ఉషా ఉన్నారు. మేడం, ఏంటి టూర్తో ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? నేడు రైతాంగం ఇంత వర్షాలు వస్తున్నా కూడా వాళ్ళకి నీళ్లు అందట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మంచి నీళ్ళు నేడు పెద్దపల్లిలో కూడా చూసుకుంటే, నాది పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లిలో చూసుకుంటే 3 రోజులకు ఒకసారి పెద్దపల్లి పట్టణంలో రిలీజ్ చేస్తున్నారు. మంచి నీళ్ళకు కూడా కరువు వచ్చిందని అంటే ఇంకా ఏమనుకోవాలి. మరి నేడు ఆ కరువు ఎందుకు వస్తుంది? ఇప్పుడే కాదు, మరి పోయిన వింటర్ సీజన్లో కూడా డిసెంబర్ టైంలో యాసంగి కాలంలో కూడా ఎండిపోయినాయి విచ్చలవిడిగా. పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రమే 50,000 ఎకరాలు భూమి ఎండిపోయిందంటే మీరు ఆలోచించండి. మరి ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కేవలం బికాస్ దీస్ ఇరిగేషన్ సిస్టమ్స్ విచ్ ఆర్ ఇన్ తెలంగాణ నాట్ బీయింగ్ యూస్డ్ ప్రాపర్లీ. మరి దీనికి కారణం ఏంది అని అంటే రాజకీయం, కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ పగుళ్ళు వచ్చినాయి అని చెప్పేసి దీన్ని విమర్శించి లక్షల కోట్లు ధనాన్ని వృధా చేసిల్లు అని చెప్పేసి నేడు కాంగ్రెస్ పాలకులందరూ కూడా ఒకప్పుడు వాళ్ళందరూ కూడా మొత్తం కూడా మండిపడ్డారు. మరి వచ్చింది రాజ్యం వచ్చింది, ముఖ్యమంత్రులు వాళ్ళే అయ్యారు, మంత్రులు వాళ్ళే అయ్యారు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా నేడు ఈ ప్రాజెక్ట్ని ఉపయోగించుకోవాలని అంటే వాళ్ళకి సిగ్గెత్తాయి. అంటే 6 months కింద దాదాపు పగులు వచ్చినాయి. అప్పటి నుంచి కొంచెం రిపేర్లు చేస్తే ఇప్పుడు ప్రాజెక్టు వాడుకునే పరిస్థితి ఉందని మీ పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించి మీ కామెంట్? ఇందాకనే లక్ష్మీ పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళాము, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. మరి ఆ పంప్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా ఏసీ గారితో అక్కడ మాట్లాడడం జరిగింది కేటీఆర్ అన్న గారు. మరి అక్కడ క్లియర్గా చెప్పిళ్ళు ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఇప్పుడు లేదు అని చెప్పేసి. మరి ఇప్పుడైతే ఏదైతే నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీస్ ఏవైతే అంటున్నారో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందో అవన్నీ ఫాల్స్ వర్డ్స్ అన్నమాట. ఎందుకంటే ఎన్ఎస్డిఏ ఇప్పుడు గ్రౌటింగ్ అని చెప్పేసి ఏదైతే అంటుందో ఆ గ్రౌటింగ్ అనేది ప్రతి 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చేయాల్సిందే. అండ్ రెగ్యులర్గా ఎవరు సూచనలు ఇవ్వకుండానే ఇక్కడ ఉండేటటువంటి అధికారులు అది చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అట్లాంటి సమస్య ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. కేవలం పంపులు చాలు చేయడం, 60 meters దగ్గర ఉన్నటువంటి గోదావరి జలాన్ని తీసుకుపోయి 614 meters ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతానికి కూడా ఇచ్చే విధంగా చేయాలని అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి. ఇది స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ ముఖం ఏడ చాటేసుకు వస్తుంది అని చెప్పేసి ఇది స్టార్ట్ చేయట్లేదు. స్టార్ట్ చేయకపోవడం వల్ల దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీళ్ళన్నీ కూడా వృధాగా నేడు పక్కన రాష్ట్రాలకు పోతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. మరి కొన్ని టీఎంసీలు ఎత్తి మనం లోవర్ మానేరు డ్యామ్కి తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇక్కడ నుంచి ఒకవేళ నిజంగా మనం 2 TMCలు 3 TMCలు కనుక ఇక్కడ ఉన్నటువంటి కెపాసిటీ 3 TMCల కెపాసిటీ, అక్కడ నుంచి 3 TMCల కెపాసిటీని లిఫ్ట్ చేసుకుంటే నేడు లోవర్ మానేరు డ్యామ్కి 2 రోజుల్లోనే 2 TMCల నీళ్లు ఉంటాయి. పెద్దపల్లి అన్నారు. పెద్దపల్లితో పాటు కరీంనగర్లో కూడా నిన్న మేము విజిట్ చేసాం. కరీంనగర్లో కూడా వాటర్ చాలా ప్రాబ్లం ఉంది, సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది ఉంది. మరోవైపు లక్షల క్యూసెక్ల నీళ్ళేమో ఉత్తగా సముద్రంలో వేస్ట్ అవుతున్నాయి. ఇన్ని 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే దాన్ని మొత్తం వేస్ట్ ప్రాజెక్టుగా చూపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అనుకోవచ్చా? రియల్లీ దిస్ ఇస్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులు అని చెప్పేసి కాళేశ్వరంని ఉపయోగించుకోవద్దు, కాళేశ్వరం అనేది ఫాల్స్ అని చెప్పేసి చూపించడానికి ఒక బూటకపు చిత్రని వాళ్ళు సృష్టిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ల పేరిట తీసుకోవడానికి కొత్త ప్రాజెక్టులు చేయాలి అని చెప్పేసి కొత్త ప్రాజెక్టులు చెప్తున్నారు. ఉన్నది సరిపోతుంది తెలంగాణకి, మళ్ళీ తెలంగాణ బిడ్డలని దోచుకోవాలని అన్నటువంటి ఆలోచన నేడు కాంగ్రెస్ పాలకులకు ఉన్నది. మరి ఒకవేళ కొత్త ప్రాజెక్టులే కనుక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించుకొని మనకి 100% అవుట్పుట్ వస్తున్నప్పుడు కొత్త ప్రాజెక్టులు ఎందుకు? మరి కొత్త ప్రాజెక్టులు కట్టడానికి ఇంకెన్ని రోజులు? ఇంతకుముందు తెలంగాణ రాకముందుకు, బీఆర్ఎస్ పాలన లేక ముందుకి కూడా ఉన్నది అదే కాంగ్రెస్ పాలననే. మరి ఆ కాంగ్రెస్ పాలన కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో చూద్దాం. మరి అక్కడ ఉన్నప్పుడు మహారాష్ట్రతోటి మనం మాట్లాడి ఇక్కడ ప్రాణహిత దగ్గర చేయాలి కదా, కానీ బ్యారేజ్ ఇక్కడ చేయలేకపోయారు కదా. మరి దీనికి గల కారణం ఏంటిది? మరి ఇప్పుడు మీరు మళ్ళీ మహారాష్ట్రతోటి ఎట్లా సంప్రదింపులు చేయగలుగుతారు? అప్పుడు మహారాష్ట్రలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడే చేయలేని రోజులు ఇప్పుడు ఎట్లా చేయగలుగుతారు? మరి ఇవన్నీ చూసుకుంటే కనుక కేవలం కేటీఆర్ అన్న గారిని, కేసీఆర్ గారిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి మాత్రమే రాజకీయంగా ఎదగాలని అంటే ఇట్లాంటి మంచి ప్రాజెక్టులని కూడా నిందించాలనే దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ రైతాంగానికి ఏం చేద్దాం? రాజకీయం కాదు. నేడు సరే తప్పు చేసినామని అనుకోండి బీఆర్ఎస్ పాలకులందరూ కూడా పాలనలో. మరి తప్పు చేసినారనే కదా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. మరి ఏమేం తప్పులు చేసిల్లో అది సరిదిద్దుకొని పోవు, ఉన్నాయన్నీ కూడా మొత్తం పంచపరమాణాలు ముందు పెడితే అది వడ్డించడానికి కూడా శాతనైతలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి నేడు ఇంత మొండిగా వ్యవహరిస్తే కనుక ఆగస్టు 2 వరకు సమయాన్ని మన కేటీఆర్ అన్న గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరం కూడా ఆగస్టు 2 వరకు సమయం ఇస్తాను పంపులు చాలు చేయడానికి. పంప్ హౌస్ కనుక చాలు చేయకపోతే
50,000 మంది రైతాంగంతో మరి ఈ పంపులు చాలు చేసే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలిపోయింది, అప్పుడు 2 పీరియడ్లు కూసిపోతే ఇప్పుడు మొత్తం ఇంత లక్షల క్యూసెక్ నీళ్లు పోతున్నా కూడా ప్రాజెక్ట్ బాగానే ఉంది కదా. అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తుంది దీని మీద? ఇది కేవలం రాజకీయంగానే, కేవలం బీఆర్ఎస్ పార్టీ అసలుకు తెలంగాణ అంటేనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో సాధించగలిగినాం. ఎంతోమంది వాళ్ళ దేహాలని కాల్చుకోవడం జరిగింది. మరి అదంతా చరిత్ర, తెలంగాణ చరిత్ర. మరి ఆ తెలంగాణ చరిత్రను తీసేసి మళ్ళీ సోనియమ్మ గారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ విధంగా రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళు ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు. మనం ఎక్కడ నిల్చుంటాం? అదే మేడిగడ్డ పైన కదా. మరి ఇక్కడ ఉన్న ఇదే ప్రభుత్వం 3 నెలలు అసలు తలుచుకునేది ఉంటే 1 నెలలో చేయగలిగేది. కానీ ఇప్పటికైనా చేసింది. మరి ఇప్పుడు చేసింది అని అంటే పెద్ద ఫాల్స్ ఏం లేదు కదా. మరి దీన్ని ఎందుకు అట్లాంటి కోణంలో ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టేసి ఎందుకు చూపిస్తున్నారు? భూతద్దం పెట్టి ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు రాజకీయమే చేస్తున్నారు. నిన్న బడ్జెట్లో కూడా తీయండి, బడ్జెట్లో ఎంత కేటాయించాలి, ఒక్కొక్క పాలసీకి ఎంత కేటాయించిల్లు అని చెప్పేసి చెప్పాలి. కానీ ఆ 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ చేయడానికి ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలి. కానీ ఏం చెప్తారు? 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలన ఏం చేసింది అని చెప్తారు. మరి చెప్పాల్సింది అదా, లేకపోతే మీరేం చేస్తారని చెప్పాలా? చాతనైతే మీరేం చేస్తారో చెప్పండి, లేకపోతే సైడ్కి ఉన్నదన్నా చేసి చూపించండి. లేకపోతే 5 సంవత్సరాలు నిండక ముందుకే ప్రభుత్వాలు కూలిపోతాయి. కేవలం కేసీఆర్, కేటీఆర్ మీద కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి కాళేశ్వరం సంబంధించి ఇది ఒక బూటక ప్రాజెక్ట్ అని ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని టేకప్ చేయకుండా రైతుల్ని పక్క ఇబ్బంది పెడుతుందని చెప్పేసి, లేకపోతే ఆగస్టు 2 వరకు మేము డెడ్లైన్ ఇచ్చాం. ఆగస్టు 2 వరకు ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మంది రైతులతో మేమే వచ్చేసి పంపులు ఆన్ చేసే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, మేడిగడ్డ నుంచి.